ఏ రీతిగా బంధించబడిన వారైతే ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మన మధ్య పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్నాడు. మన మధ్య పరిశుద్ధాత్ముడు కార్యాన్ని జరిగిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఆశతో, ఇట్ డస్ నాట్ మ్యాటర్ హౌ మచ్ వెయిట్ దట్ యూ హ్యావ్, కానీ ఆయన సన్నిధిలో ఉన్న మీరు యేసు ప్రభువా అని ఆయన దగ్గరికి వస్తే ఆయన విడిపిస్తానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు గ్రహించుకోవాలి, మీరు బంధించబడి ఉన్నారు. మీరు గ్రహించుకోవాలి, మీలో ఉంది లోపము, మీలో ఉంది పాపము, మీలో ఉంది తప్పు. ఎవరినో తప్పులు చెప్తాం కాదు, ఎవరినో చేతులు చూపిస్తాం కాదు, వారు నాకు ఇలా చేశారు, వీరు నో 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 వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ డన్, ఇట్ ఈస్ యువర్ చాయిస్ దట్ యూ హ్యావ్ డన్. ఈరోజు నీ జీవితంలో కలిగిన పరిస్థితి, నీవు చేసిన నిర్ణయం, నీవు కోరిన కోరిక. ఈరోజు దేవుడు అంటాడు, జీవం మరణం నీ ముందు ఉంది, ఏది కావాలో కోరుకో. ఒకసారి తలలు వంచి మనం ఆయన చేతులు సమర్పించుకుంటూ, విడుదల కావాల్సిన వారు నిజంగా ఆయన సహాయాన్ని వేడుకుంటారా? ఆయన విడుదలను కోరుకుంటారా? ఆదరణ కావాల్సిన వారు నిజంగా ఆయన మీద ఆదరించబడతారా? ఈరోజు ఏ పరిస్థితి, ఏ స్థితిగతి కాదండి, ఎంత నష్టము కలిగింది కాదండి. ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్.